సో కొత్త పార్టీ దిశగా అడుగులు పడబోతున్నాయా కవిత చేస్తున్నటువంటి కామెంట్ చూస్తే ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని విమర్శిస్తూ కవిత మీడియాతో చేసినటువంటి చిట్ చాట్ ఏదైతే ఉందో చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశాయి. అసలే నాకు తిక్ ఎక్కువ, సో నేను అసలే మంచిదని కాదు, నా తిక్క చూస్తే మాత్రం అసలే బాగోదంటూ కూడా నేను కేసీఆర్ అంత మంచోని కాదంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్. కేటీఆర్ ను ఉద్దేశించి దేశం బయట ఎక్కడో మీరు ఒక సోషల్ మీడియా సెల్ పెట్టుకొని నా పైన దాడులు చేస్తే మీకేం వస్తుంది, పార్టీ మీద దృష్టి పెట్టండి, పార్టీ ఎట్లా నడిపించాలో దృష్టి పెట్టండి, అంతేగాని పదవుల కోసం అహంకార పూరితంగా పోతంటూ కూడా విమర్శించింది. ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని విమర్శించింది స్పష్టంగా కనిపిస్తోంది. సో కవిత ఇక కొత్త పార్టీ దిశగా అడుగులు పడబోతున్నాయా అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఈ లేఖ బయటకు వచ్చిందో, లేఖ బయటకు ఎట్లా వచ్చిందో అది కావాలి, బయటకు రావాలి, దానిపైన డిస్కస్ చేయండి. ఆ కోవర్టులు ఎవరో బయటకు రావాలంటూ కూడా కవిత లేఖ గతంలో కూడా చాలా సార్లు లేఖలు రాయడం జరిగింది. ఆ లేఖల్ని కేసీఆర్ చదవగానే చింపేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఈ లేఖ మాత్రం ఎందుకు బయటకు వచ్చింది, ఈ లేఖను బయటికి లీక్ చేసిన వారు ఎవరంటూ కూడా అటు కవిత చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిందని చెప్పాలి. ఎప్పుడు కూడా అంటే బీజేపీలో కలపాలి, తను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపడానికి ప్రయత్నాలు చేశారు, కానీ అప్పుడు నేను దానికి అంగీకరించలేదు. సో బీజేపీలో కలిపేటువంటి కుట్ర చేస్తున్నారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి ఆరోపణలకు తెరదీశారు కవిత. సో ఇప్పటికే పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారా అన్నటువంటి ఒక మీమాంస నడుస్తున్నటువంటి క్రమంలో కవిత ఇక లాంఛనంగా పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే చాలా విషయాల్లో కూడా కవిత మాట్లాడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి కూడా అగ్గి పుట్టించాలి, బట్ అంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ దానికి సంబంధించి ఒక ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ సభ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుంటున్నారు, ఇది హాస్యాస్పదం, ఎట్లా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ చాలా అంటే అర్థాలు బయటకు వస్తున్నాయి. అండ్ మరోవర్ విషయం, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇస్తే బీఆర్ఎస్ ఏం కార్యాచరణ తీసుకుంది, అసలు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఆందోళన చేసిందా, గ్రామ స్థాయి నుంచి కేసీఆర్ కే నోటీసులు ఇస్తారంటూ పార్టీ లైన్ లో నడవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు పార్టీ నడిపించలేకపోతున్నారు, పార్టీని సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోతున్నారంటే ఇది ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని ఉద్దేశించి మాట్లాడింది స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో కోవట్టులు ఉన్నారు అంటే కోవట్టులు లేకుండా చూసుకోవాలి, కానీ ఆ నా పైన పడేడిస్తే ఏమొస్తుంది, నా లేఖను బయటికి తీసుకొచ్చింది ఎవరు, ఆ లేఖ బయటికి ఎట్లా వచ్చింది అన్నది కవిత చేసినటువంటి స్పష్టమైనటువంటి కామెంట్. కొంతమంది పేడ్ ఆర్టిస్టులతోటి తన పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తనని ట్రోల్ చేస్తున్నారంటూ కూడా కవిత చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తారు.